వీడు బోరేసిండు వాళ్ళ ఇంటికాడ దావతీరా అంటే స్టార్ట్ అయ్యి ఇప్పటికి 42వ సంవత్సరం నడుస్తుంది. ఫోన్ జారీ కింద పడ్డది. నేను కొన్ని రోజులు డ్రీమ్ గానే మిగిలిపోతుందేమో అనుకున్నా, కానీ దాన్ని గెలిచిన చాయిస్ కోల్పోయి ఈరోజు గణేష్ పండుగ. గణేష్ ఉంది చెప్పు వక్రతుండే నువ్వైతే వేస్ట్ చెప్పుక నేను అందరికి గణేష్ పండుగ శుభాకాంక్షలు. దిస్ ఇస్ లడ్డు. వెల్కమ్ బ్యాక్ టు వై కర్తన వ్లాగ్స్. ఈ రోజు అందరూ ఎంతో మంచిగా చేసుకునే గణేష్ పండుగ. దానికోసం మేము పొద్దున్నే లేచి రెడీ అయ్యి సామాన్లకు పోతున్నాం. మేమైతే అన్ని సామాన్లు నిన్ననే ఆర్డర్ ఇచ్చినాము. ఇప్పుడు ఫోన్ చేస్తాడు ఏమన్నా అంటే ఇంకా రెడీ లేవన్నా సామాన్ అని చెప్పిండు. పోయి కూడా అలా అసలు సామాన్ రెడీ చేసిందా లేడా, షాప్ కూడా తెరిచిందా తెలియలేదా. మేము పొద్దున్నే లేచి రెడీ అయ్యి ఒక 9-10 లోపు వినాయకుడిని పూజ చేయాలని అనుకున్నాము. అయితే మా వచ్చాక కలిసి మా చూసి 10th క్లాస్ వీడు బోరేసిండు వాళ్ళ ఇంటికాడ దావతీరా అంటే ఇస్తలేడు. బాయ్ కాడ ఇచ్చినాక ఇస్తాడు. చేద్దాం రా, దావత్ చేద్దాం, మనం కలిసినప్పుడు చేద్దాం. అరే ఇప్పుడు చేద్దాం రా. ఇప్పుడైతే వినాయక చవితి 9 రోజుల వరకు ఈ రోజు దావత్ ఇస్తేనే నువ్వు ఇప్పుడు దావత్ ఈ రోజు నేను తినం రా. బాయ్ కాడ నీళ్ళు పడతారా లేకపోతే ఇష్టమే పోయా. నేనైతే చేద్దాం, ఒకరోజు చేద్దాం. ఒకరోజు ఆ రోజు ఎప్పుడు కలిసినప్పుడు చేద్దాం అందరం. వచ్చాయి కాదు కూడా పట్టుకోండి. వీడు ఫస్ట్ వాళ్ళ ఇంటికాడ పడ్డా నీళ్ళకి దావత్ ఇస్తేనే అలా బాయ్ కాడ నీళ్ళు పడాలని మొక్కుకోండి. ఆంటీకి అవి చెప్పి మాటల్లో పెట్టి ఒక లడ్డు అయితే తీసుకున్నాను. ఆంటీ వాళ్ళది షాప్ మంచి నడుస్తలే అంట. అంటే 2 లక్షలు 3 లక్షల వరకు లాస్ వచ్చిందంటే. ఈ రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇక్కడికి కూడా వస్తలేడు. అదే ఆంటీ చెప్తుంది ప్రాబ్లం. యాక్చువల్లీ పొద్దున 9 o'clock పెడదాం అనుకున్నాం వినాయకుని, కానీ ఇప్పుడు టైం వచ్చేసి 10-10:30 అవుతుంది. ఆయన ఇంకా ఏం చేయలే, అవుతున్నాయి ఇప్పుడు మ్యాక్స్ ఇంకొక 1 hour లో అయిపోతుంది. యువతేజ యూత్ లో సనాతన ధర్మాన్ని నెలకొల్పడానికి ఎంతో కృషి చేసిన భక్తులందరికీ స్వాగతం చెప్తూ ఇప్పుడే పూజ అయిపోయింది. ఒక 1/2 hour అవుతుంది. ఇప్పటిదాకా మొత్తం భక్తిలో ఉండే ప్రతిష్టాపన చేసినాం వినాయకుడిని. ఈ వినాయకుని స్పెషాలిటీ ఏంటి అంటే మా పేరెంట్స్ నుంచి, అంటే మా పేరెంట్స్కి ఇప్పుడు ఒక 50-55+ ఉంటుంది. 55 years నుంచి మేమైతే వినాయకుని పెడుతూనే ఉన్నాం. అంటే వాళ్ళ నుంచి వాళ్ళ చిన్న జనరేషన్ నుంచి ఇప్పుడు మా జనరేషన్ వరకు వచ్చింది. ఇప్పుడు మా నుంచి కూడా చిన్న పిల్లలు రెడీ అవుతారు. యువతేజ యూత్ స్టార్ట్ అయ్యి ఇప్పటికి 42వ సంవత్సరం నడుస్తుంది. ఈ 42వ సంవత్సరంలో మాది 5th బ్యాచ్. వినాయకుని పెట్టిన ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరికి ఆరోగ్యపరంగా కానీ ఇండివిజువల్ గా డెవలప్మెంట్ కూడా చాలా మంచిగా అయింది. పొద్దున సామాన్లకు పోతే ఫోన్ జారీ కింద పడ్డది, వలిగిపోయింది, స్క్రాచ్ వచ్చింది. మళ్ళీ ఇంకొక 5-6 వేలు ఖర్చు. ఇక ముందర ఇంకోటి ఏంటంటే నిన్న నాగరాజ్ అన్న కార్ బుక్ చేసిన అని చెప్పింది తారు. నిన్న చెప్పిండు ఏదో మజాక్ చేసినా మేము అనుకున్నాం, కానీ మళ్ళీ పొద్దున ఫోన్ చేసి అరే కార్ డెలివరీ ఉందా ఈరోజు రా అని చెప్పిండు. సో మచ్ ఎక్సైటెడ్ గా అంటే ఏదైనా కొత్త థింగ్స్ ఉన్నప్పుడు కొత్త సామాన్ ఉన్నప్పుడు ఎక్సైట్మెంట్ అట్లనే ఉంటుంది. నారద నాకు కొత్త కార్ కొన్నాడు అన్న, కంగ్రాచులేషన్స్. ఎంత హ్యాపీనెస్ అంటే లాస్ట్ 2 years బ్యాక్ మేము ఇట్లానే ఒక కార్ కొనికి పోయినండి, ఇన్నోవా క్రిస్టా. ఇది సెకండ్ కార్. చెప్పనా హౌ యువర్ ఫీలింగ్ ఇంత కార్ కొన్నందుకు? నేను కొన్ని రోజులు డ్రీమ్ గానే మిగిలిపోతుందేమో అనుకున్నా, కానీ దాన్ని అసలు ఎక్స్పెక్ట్ కూడా మాకు తెలియని కూడా వెళ్ళదు కార్ తెస్తున్నా అని చెప్పి. అందరికి సస్పెన్స్. అసలు తెచ్చిన తర్వాతనే చెప్దాం అనుకున్నా, కానీ అనుకోకుండా లీక్ అయిపోయింది కొంచెం. అట్లా అయిపోయింది. అసలు మాకు కూడా కార్ బుక్ చేసిన అని చెప్పి పొద్దున ఫోన్ చేసి అరే కార్కి పోదాం రా డెలివరీ అంటే ఏమి ఇంకా నమ్మలే. అసలు చిన్న ప్రాంక్ లాగా అయిపోతుంది మనకు. పోయి చూస్తే కార్ డెలివరీ. నిన్ననే పోయి మాట్లాడదు వచ్చాను. నిన్ననే అయిపోయింది పేమెంట్ అంతా. పేమెంట్ అయిపోయింది. నిన్న మొత్తం పేమెంట్ అయిపోయింది. ఈ రోజు కార్ తీసుకొని వచ్చినాం. సో మచ్ ఎక్సైటెడ్. కార్ రివ్యూ కొంచెం దూరం పోదాం అనుకున్నాం, కానీ కార్ కొత్తగా ఇప్పుడే తెచ్చిందిగా, మనమే ఎక్కువ దూరం పోతే బాగుండదు అని చెప్పి కొత్త సీట్ కవర్లు, కొత్త కారు. మాక్సిమం ఇంకొక 1 month అయిన తర్వాత ఈ కారు కొంచెం
అన్నకి ఇంట్రెస్ట్ ఉంటుంది. అప్పుడు మనమే తీసుకొని డ్రిఫ్ట్లు అవి కొట్టాలి. మెయిన్ టార్గెట్ ఏంటంటే ఎప్పటి నుంచో ఉండే గోల్, ఈ కార్ని కరిగేట్లకు దింపాలి. అంటే ఒరిషన్ వేస్తారు కదా, ఒరిషన్ వేసుకొని 4x4 వేసుకొని కొట్టాలి డ్రిఫ్ట్ రప్ప. వినాయక చతుర్థి భాగంగా ఈరోజు మనకి రెండో రోజు. ఈరోజు సండే. పిల్లలకి కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి, కొంచెం ఎంటర్టైనింగ్ ఉండడానికి ఒక చిన్న గేమ్ ప్లాన్ చేసినాము. మనం గెలిచిన వాళ్ళకి కూడా వినాయకునికి లడ్డు తెచ్చినాం నిన్న. వీళ్ళకి ఇవ్వడానికి గెలిచిన వాళ్ళకి ఆ లడ్డు ఇస్తాము. మనకి ఇక్కడ టోటల్ గా 8 పార్టిసిపెంట్స్ ఉన్నారు. ఆ 8 పార్టిసిపెంట్స్ లకి మనకు ఒక 4-5 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్ పేరు వచ్చేసి నువ్వు మాకొద్దురా మంచిగా అని పేరు. ఫస్ట్ రౌండ్ నువ్వు మాకొద్దురా అంటే ఇది ఓటింగ్. మీ 8 మెంబర్స్ కి ఒక్కొక్క స్లిప్ ఇస్తాం మేము. ఈ లడ్డు ఎవడైతే తినొద్దు అని పేరు రాసి ఒక బాక్స్ ఇస్తాం, బాక్స్ వేయాలి. అట్లా ఎవరికైతే ఎక్కువ ఓట్లు పడతాయో వాళ్ళు ఓడిపోయినట్టు, వాడు ఎలిమినేట్ అవుతాడు ఫస్ట్ రౌండ్ నుంచి. 1 2 3 4 5 చింటూ 5 ఓట్స్. చింటూ ఫస్ట్ రౌండ్ ఎలిమినేట్ అయ్యిండు. చేసి పక్క కూర్చోబెట్టాను నేను. ఎందుకు వాళ్ళ మీద అంత పగ ఉందని నేను అనుకోలేను నాన్న. ఇప్పుడు వాళ్ళ పగ మొత్తం చల్లగా అయిందన్న. వాళ్ళు ఎలిమినేట్ సక్సెస్ఫుల్ గా ఫస్ట్ రౌండ్ అయిపోయింది. సెకండ్ రౌండ్ పేరు వచ్చేసి చిట్టిలో ఆనిముత్యం. ఇప్పుడు మిగిలిన 6 పార్టిసిపెంట్స్ పేరు మనం రాసి ఆ 6 పార్టిసిపెంట్స్ పేరు ఒక బాక్స్ లో వేస్తాము. ఎలిమినేట్ అయ్యింది కదా చింటూ, ఆ చింటూ అందులో నుంచి ఒక చిట్టి తీసాడు బయటికి. ఆ చిట్టిలో ఎవరి పేరు అయితే ఉంటారో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. ఏమొద్దు, కళ్ళు మూసుకుంది, కళ్ళు మూసుకుంది. ఓకే, గణేష్ మహారాజ్ కి జై, గణేష్ మహారాజ్ కి జై. సాయి ప్రణేష్ అయిపోయినాయి. మన చిట్టిలో ఆనిముత్యం సాయి ప్రణేష్ బయటకు వచ్చిండు. ఈ 2 మెంబర్స్ ఎలిమినేట్ అయిపోయారు. ఏమైతే మస్తు ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది, గుండె కూడా మస్తు ఫాస్ట్ కొట్టుకుంటుంది. ఓడు మనకు శత్రువులు ఈ గేమ్ లో తెలిసిపోతుంది. ఎలిమినేట్ అయ్యారు. ఇంకా 6 మెంబర్స్ లో కూడా పార్టిసిపెంట్స్. థర్డ్ రౌండ్ వీళ్ళిద్దరికి 3 చిట్టీలు ఇస్తాం. 3 చిట్టీల ఈ 6 మెంబర్స్ లో పేర్లు ఎవరైనా ఒక పేరు ఓటింగ్ చేయాలి. మళ్ళీ వీళ్ళు ఇంకేంటి ఏంటంటే ట్విస్ట్, ఆ 3 పేర్లు ఒకరి పేరే రాయొద్దు. ఒక పేరు డిఫరెంట్, 2 పేరు ఇక వాళ్ళ ఇష్టం. కానీ 3 పేర్లు ఒక పేరు అయితే రాయొద్దు. ఇద్దరు పేరు సేమ్ అయినా రాసుకో, కానీ 3 చిట్టీలలో ఒకటే పేరు రాయొద్దు. నేను ఉంటాను, నీకనే ఉంటా చూసుకుంటా. బిట్టు కుష్లో ఒక్కొక్కటి ఫైనల్ డిసైడ్ చేస్తుంది. లడ్డుకు 2 ఓట్లు ఉన్నాయి, బిట్టుకు 2 ఓట్లు ఉన్నాయి. బిట్టు ఎలిమినేటెడ్. థర్డ్ రౌండ్ వచ్చేసరికి బిట్టు ఎలిమినేటెడ్. బిట్టు చెప్పు, ఎట్లా అనిపిస్తుంది థర్డ్ రౌండ్ వరకు వచ్చినాను? ఫీలింగ్ చాలా ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది నాకు. పక్కన నన్ను మోసం చేస్తారు. లడ్డు తిందాం అనుకున్నా కానీ తినలేకపోయినా. కూరలందరూ ఓడగొట్టినాను. ఫోర్త్ రౌండ్ ఏంటంటే ఫస్ట్ రౌండ్ రిపీట్ చేద్దాం. ఇంత మందిలో ఎవరైతే లడ్డు తినదు అనుకుంటారో వాళ్ళ పేరు ఆయన. ఫస్ట్ రౌండే మళ్ళీ రిపీట్ చేస్తున్నాం మనం. ఫైనలీ చిట్టీస్ 5 చిట్టీలు ఉన్నాయి. ఎవరి పేరు ఉంటుందో అది చూద్దాం. ఎక్సైటెడ్ ఉంది నాకు కూడా. ఇంత 4th రౌండ్ వరకు ఎవరు ఎలిమినేట్ అవుతారో. చెప్పు, ఏముంటది అనుకుంటున్నావు? చెప్పురా, గట్టి చెప్పు. నా పేరే ఉంటుంది. సరే, చిట్టిని మొత్తం వినకే ఇద్దాం. ఒకటో, 2, 3, 4 మీరు అయిపోయేసరికి మనకి 4 మెంబర్స్ లోపట్టారు, 4 మెంబర్స్ బయటరు. 4 మెంబర్స్ లోపట ఎవరైతుర్రో వాళ్ళు వచ్చి లడ్డు గెలిస్తే వాళ్ళ వ్యాలిడ్ పాయింట్స్ అనేది ఎక్స్ప్రెస్ చేయాలి. ఇన్న పాయింట్ నాకు నచ్చలేదని చెప్పి 4 అప్పీల్ చేసాను అనుకో, 3-4 మెంబర్స్ నుంచి ఒక ఎలిమినేట్ చేద్దాం. నేను ఒక్కని తినకుండా అందరికి మీకు కూడా వంచుతా. లడ్డు కాకుండా నన్ను గెలిపించినానుకో అందరికి 5,000 రూపాయల కుర్కురాలు కూడా ఇప్పిస్తా. సరే, ఇప్పకపోతే నన్ను కొట్టురు అందరు కలిసి. సరే ఇవ్వకండి. ఇప్పుడు నేను లడ్డు గెలిచినాక మీకే ఇస్తా. మేము ఏం తినను, మీరే తినేసేయండి. నేను గెలిచినాక మీకు ఇచ్చేస్తా. కొంచెం ఇస్తా అందరికి. మొత్తం తీసుకోండి. అందరికి చాక్లెట్లు ఇస్తా. స్లిప్స్ ఉన్నాయి, చూద్దాం. ఓవర్ పేరు అయితే ఎక్కువ వస్తుందో వారు ఎలిమినేట్. కార్తీక్ 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 లడ్డు తినే ఛాయిస్ కోల్పోయాడు. రౌండ్ నెంబర్ 6. ఇప్పుడు ఎలిమినేట్ అయిన 5 మెంబర్స్ కదా, వీళ్ళు 3 మెంబర్స్. వీళ్ళ 5 మెంబర్స్ కి చిట్టీలు ఇద్దాం. ఎవరు తినాలో, ఇంతమందికి ఎవరు తినొద్దా అని రాసినాం చిట్టి. ఇప్పుడు ఎవరు తినాలో వాళ్ళ పేరు రాయండి. And it's a ticket talking Mazda for the biggest. That's a comma and a comma and a comma. Gotta get it.
ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే ఇలా ఎవరైతే ఎక్కువ పేర్లు ఉంటాయో వాడు వెళ్ళిపోయాడు. చూద్దాం. లడ్డు 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 తినాలనుకోని వేసారు లడ్డు. ఓకే లడ్డు ఈ రౌండ్ లో ఎలిమినేట్ అయ్యాడు. కానీ ఒక ట్విస్ట్ ఉంది. లాస్ట్ వరకు నేను షార్ట్ లిస్ట్ లో పెడదాం. వీళ్ళిద్దరికి ఒక టెస్ట్ పెడదాం. ఇద్దరికి ఏం పెడదాం? డిప్స్ పెడదామా? బింగిల్ పెడదాం. ఓకే ఫైనల్లీ కుషల్ అయితే ఈ గేమ్ లా సక్సెస్ఫుల్ గా గెలిచిండు. లాస్ట్ కి ఎంత కష్టపడి కుషల్ ప్లస్ ఇంకా మనం లడ్డు షార్ట్ లిస్ట్ పెట్టినాం కదా, లడ్డు కూడా ఇద్దాం ప్రైస్. ఎందుకంటే అక్కడ చిన్న ట్విస్ట్ అన్నాం కదా, ఇదే ఆ ట్విస్ట్. ఆ లడ్డూలో హాఫ్ పార్ట్ ఏమో కుషల్ తీసుకుంటాడు, ఇంకా హాఫ్ పార్ట్ అనేమో హాఫ్ పార్ట్ లో మళ్ళీ హాఫ్ వీళ్ళు ఇద్దరు తీసుకుంటారు. ఎందుకంటే ఫైనల్ రౌండ్ వరకు వచ్చి ఓడిపోయారు. కష్టపడ్డందుకు విలిన్స్కి, కష్టపడ్డందుకు కుషల్కి. Okay boys, let's get subscribed. Bye, see you.